ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. మీరంతా ఒకటి గమనించారండి, వంట అందరం చేస్తాం, కానీ కొన్నిసార్లు కొంతమంది చేసిన వంట మాత్రమే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరి దగ్గర నుంచి మనం ప్రశంసలు అందుకుంటాం. కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. వీటన్నిటికీ ఒక చిట్కా చెప్పనండి నేను. ఏం లేదండి, జస్ట్ మనస్సు. ఇది మనసు పెట్టి ఇష్టంతో మనం వంట చేశామంటే ఖచ్చితంగా తినే వాళ్ళంతా కూడా చాలా ఇష్టంగా తింటారు, అంతకన్నా ఎక్కువ ఆరోగ్యంగా కూడా ఉంటారు. సో ఇక నుంచి మీరు చేసే ప్రతి వంటలో ఈ చిన్న చిట్కాని యాడ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉన్న అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇవన్నీ మీకు పరిచయం చేయడం కోసమే సుమన్ టీవీ మామ్స్ కిచెన్ మీ ముందుకు వస్తుంది. పాత కొత్త రుచుల సమ్మేళనమే సుమన్ టీవీ మామ్స్ కిచెన్. మరి ఎప్పట్లాగానే రమ్మగారు రెడీగా ఉన్నారు. ఈరోజు వంటకం ఏంటో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈరోజు ఏం డిష్ చూపిస్తున్నారు మాకు? అంటే రైస్ డిషే, పుదీనా రైస్ చేద్దాం. అయితే పుదీనా రైస్లో సింపుల్ అండ్ ఈజీగా అంటే మనం చెప్పేస్తున్నాం కదా స్పీడ్గా. పుదీనా వాడుకోవాలి, కొద్దిపాటి మసాలా దినుసులు, ఒక ఉడికిన ఆలు, అది కలుపుకుంటే పుదీనా రైస్ చేసేసుకోవచ్చు. ఆలులు ఉడికించినవి ఉంటే మనం కూర కోసం ఉడికిస్తాం, ఒక 2 ఆలులు పక్కన పెడితే ఒక రైస్ ఐటెం తయారవుతుంది. ఇది కూడా బాక్స్లో పెట్టుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్గా ఇవ్వచ్చు, ఎలాగైనా సరే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఆలు ఒకటి ఉడికించి ఉంటే సరిపోతుంది. రమ్మగారు, మొదలు పెట్టేద్దామా? ఎందుకంటే ఆకలి కూడా వేస్తోంది. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలని ఇక్కడ పెట్టారు, మంచి వాసన వస్తుంది. దాల్చిన చెక్క వాసన ఆకలిని పెంచుతుంది. ఓ ఓకే. కొంచెం ఈ పాత్ర వేడెక్కాక కొద్దిగా నూనె వేసుకోవటం. మామూలు జనరల్గా రైసులు చేసేటప్పుడు ఎట్లా చేస్తాము అలాగే ఇందులో మాత్రం మనం తాలింపు దినుసులు కాకుండా మసాలా దినుసులతో చేసుకుంటాం. ఇది కూడా బాగా ఎక్కువ మసాలా కాదు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా. ఎంత ఫ్రెష్ పుదీనా ఉంటే అంత బాగుంటుంది. మనం బాల్కనీలో ఉన్న పుదీనా తెచ్చి వేసుకుంటే కొద్దిగా మోటార్లు అంటే చిన్న మన రాళ్ళు ఇవి ఉంటాయి కదా, చిన్న రోట్లో దంచేసి ఆ దంచిన దాన్ని కనుక వేస్తే ఫ్రెష్ వాసన వస్తుంది, చాలా బాగుంటుంది పుదీనా వాసన. కానీ చూడండి రమ్మగారు, ప్రకృతి ఎంత గొప్పది కదా. తనలో నుంచి వచ్చే ప్రతి వస్తువుని మన కోసం సృష్టించింది, జీవుల కోసం. దాన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఉంటుంది, అంతే కదా రమ్మగారు? ఆకు దగ్గర నుంచి ప్రతిదీ భూమిలో నుంచి వచ్చిందే మనం వాడుతూ ఉంటాం, ఒక ఉప్పు తప్ప. కరెక్ట్ చెప్పారు. అంటే నెక్స్ట్ జనరేషన్స్కి అందించే ప్రయత్నంలో మళ్ళీ వాటిని మనం పెంచడంలోనే ఉంటుంది. అదే, అంటే మనం వాతావరణాన్ని పాడు చేయకూడదు, మొక్కలను పెంచేందుకు మరి కొంచెం పరిస్థితులను బాగా చేసుకుంటూ ఉండాలి. దీనికి కూడా కొంచెం షాజీరా. ఓకే. ఇప్పుడు మనం ఒక గ్లాస్ రైస్ చేసుకుందాం అనుకో. గ్లాస్ రైస్ నేను జనరల్గా నా కొలత నేను చేయి చూపిస్తుంటాను కదా, ఆ సైజు గ్లాస్ రైస్కి మనం సరిపడా చేసుకుందాం. ఓకే. కొంచెం షాజీరా వేయటం. ఓకే. ఇది ఒక 1/2 స్పూను, అంతకంటే అవసరం ఉండదు. కొద్దిగా షాజీరా కొంచెం వేగాక మనం మిగిలిన దినుసులు వేసుకుందాము. యాలకులు అన్నీ వాడతారండి? ఇంచుమించుగా వాడతాను. జనరల్గా 2 మిరియాలు కూడా వేస్తా, బాగుంటుంది. కొంచెం వేసుకుంటేనే సరిపోతుంది. అందుకే అంత ఘాటుగా ఉన్నాయేమో. వీటి రేట్ ఎక్కువ అంచేత ఘాటుగా ఉండుండొచ్చు, అది అనుకోవాలి. ఇప్పుడు ఇందులో మిరియాలు యాడ్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు మిరియాలు కూడా మనకు ఆసక్తి ఉంటే కనుక, లేకపోతే లేదు. కొద్దిగా ఇవి చూడు, ఏలక్కాయ ఎంత అందంగా ఉందో, చక్కగా వచ్చింది. ఉల్లిపాయలు ఇస్తావా? దీంట్లో పచ్చిమిర్చి, ఇవి కూడా కొంచెం పొడుగ్గా తరిగి వేసుకుంటే బాగుంటుంది, కొద్దిగా పచ్చివాసన పోతుంది. దాంతోపాటు ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసాము, అవే కదా వేసాం. బారుగా అవసరం లేదు రమ్మగారు, ముక్కలుగా కట్ చేశారు. అంటే మనకి ఇది కనపడదు, కొద్దిగానే కనిపిస్తుంది. ఎక్కువ ఉల్లిపాయ కనపడేది ఏమి ఉండదు ఇందులో. అంటే జనరల్గా ఇలాంటి రైసెస్కి మనం కొంచెం బారుగా ఉప్మాలో కట్ చేసుకున్నట్టు చేసుకుంటాం కదా. అంటే ఒక్కొక్కళ్ళ అలవాటు కదా జయ. మీ అలవాటు ఇది. నా చేతికి చాకి ఇవ్వగానే నేను ఈ పని చేస్తాను. బారుగా అంటే ఉడికిపోతుంది చూడు రైస్. అంటే మనం కుక్కర్లో చేస్తాము, అప్పుడు ఏం చేస్తాము, ఉల్లిపాయలు సన్నగా పొడిగాటి చిలుకలు చేస్తాం, ఎలాగైనా ఉడికిపోతుంది, అది కనపడదు కదా. ఇందులో మనకి ఏంటంటే రైస్తో పాటు కలిసి కనిపిస్తుంది అన్నమాట ఇది. ఓకే, ఒకవేళ మీకు పొడుగ్గా చీలికలుగా ఉంటేనే అందంగా ఉంటుందని భావిస్తే అలా చేసుకోవచ్చు, మన అలవాటుని బట్టి మీరు అన్నట్లుగా. అంతే. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయం చేయ. ఇవి కొంచెం ఉల్లిపాయలు మగ్గనిద్దాం 2 నిమిషాలు. మూత పెడతారా? మూత పెట్టకపోయినా పర్వాలేదు, ఉల్లిపాయ మగ్గడానికి మూత అక్కర్లేదు. జనరల్గా కొంచెం చిటికెడు ఉప్పు చల్లితే క్విక్గా మగ్గుతాయి.
నేను కొలత తెలియదని అనుమానంతో నేను పెద్దగా ఆ పని చెయ్యను. కాస్త మగ్గనిస్తాను నూనెలో. రమ్మగారు వేగినట్లుంది. వేగిందమ్మా, నువ్వు ఆలు ముక్కలు ఇచ్చేసేయి నాకు. ఓకే. మీరు పుదీనా ప్లస్ ఆలు చూడకండి, నాకు ఒక డౌట్ వచ్చింది రమ్మగారు. పుదీనా రైస్లో ఆలు వేయటం నేను వినలేదు. ఏంటండి మీ రెండింటి కాంబినేషన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు పుదీనా రైస్తో పాటు ఏం చేస్తాం, పుదీనాలో ఉల్లిపాయ వేస్తావు, తర్వాత అన్నంలో కలుపుతావు. పుదీనా వాసన వచ్చే అన్నం, అందులో రుచిని పెంచే పదార్థం ఏముంది? పుదీనా లేదంటారా? పుదీనా వాసనే కదా. అంతే. నీకు అన్నం తింటే ఫిల్లింగ్గా ఉండాలి. ఇప్పుడు టమాటా రైస్ చేస్తాము, అందులో టమాటాలు వేస్తాము. బిర్యానీ ఏదో వెజిటబుల్ బిర్యానీ చేస్తాము, కూరలు అన్నీ వేసుకుంటాం. పక్కన కూర లేకుండా తినాలి అంటే మనం ఇట్లా ఏదైనా వేసుకోవాలి. పక్కన ఇంకా కూర అక్కర్లేదు దీనికి. ఓకే. ఇది పిల్లల బాక్స్లో పెట్టామనుకో, ఓ కూర అన్నము 2 పదార్థాలు ఉన్నాయా, హెవీగా ఉంటుంది కదా. మరి ఇది హెవీ అవ్వాలంటే దీనికి ఇదే విధానం. ఈ రెండింటి కాంబినేషన్ ఓకేనా రమ్మగారు? బ్రహ్మాండంగా. అవునా? అందులో అనుమానం ఏమీ లేదు. ఇవి ఆలులు ఉడికించకుండా పచ్చి వేసామనుకో, మూత పెట్టి మగ్గిచ్చేసరికల్లా ఉల్లిపాయ కూరలాగా తయారవుతుంది. ముక్కలు కచ్చకచ్చలాడతాయి, ఫిల్లింగ్గా ఉండదు, ముక్క భావకంగా తెలుస్తుంది. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది, మృదువుగా ఉంటుంది. అన్నంతో పాటు సాఫ్ట్గా హ్యాపీగా వెళ్ళిపోతుంది. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, పొట్ట నిండుతుంది మనకి. ఓకే. ఓకే. మొత్తం ఊరికే జస్ట్ కొంచెం వేగనిచ్చాము అంతే. మనం ఇది ఉల్లిపాయ తాలూకు ఫ్లేవరు ఈ ఆలుకి పట్టడం, అదే మన ఉద్దేశం. ఓకే. ఇప్పుడు మనం పుదీనాని కొంచెం దంచి పెట్టుకున్నాం కదా, పుదీనా వేసేది. పూర్తిగా పేస్ట్ లాగా చేయలేదు, ఎక్కువ పేస్ట్ చేయలేదు, కొద్దిగా ఒక 2 కట్టలు వేసారండి పుదీనా. 2 కట్టలు పుదీనా ఉంది. పుదీనాతో పచ్చడి కూడా చేసుకుంటాం రమ్మగారు. పుదీనా పచ్చళ్ళు 3-4 రకాలు చేసుకోవచ్చు. అవును. పాత చింతకాయ పచ్చడి ఉంటుందా, దాంతో పుదీనా కలిపి పచ్చడి చేసుకోవచ్చు. చింతకాయ పచ్చడి విత్ పుదీనా వాసన, పాత ఉసిరికాయ పచ్చడి విత్ పుదీనా వాసన, పొట్టిగా పుదీనా నిల్వ పచ్చడి. నేను అంటే పుదీనాని కూడా వేయించి చేసే పచ్చడి ఒకటి, పచ్చి పుదీనా తోటి చేసుకునేది. మీరు పచ్చడిలో కొబ్బరి వేస్తారా? చేయను. కొబ్బరి పచ్చడిలో పుదీనా వేస్తాను. ఓకే. మేము పుదీనా పచ్చడిలో కొబ్బరి కూడా వేసి చేసుకుంటాం, పచ్చి కొబ్బరి, అదొక టైపు. అంటే నువ్వు దాన్ని పుదీనా పచ్చడి అంటావు, నేను దాన్ని కొబ్బరి పచ్చడి అంటారు. వచ్చేసిందా? ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుంటే మనం ఇది అన్నంలో కలిపేసుకోవచ్చు. స్పూన్ తీసుకోండి. దీంట్లో ఇంకా మరి కాస్త దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఆలులు ఉన్నాయి కదా, ఓ గ్లాస్ రైస్ విత్ ఆలు. ఓకే. ఓకే. దీంట్లో ఇంకా ధారాళంగా కూడా పుదీనా వేసుకోవచ్చు. మనం 2 కట్టలే వేసాము, ఒక 3-4 కట్టలు వేసి ఇది గ్రీన్గా కనపడేలాగా చేస్తే అంటే ఇంకా అందంగా కూడా కనపడుతుంది. ఓకే. సో ఇదిగో దాదాపుగా రెడీ అయిపోయింది. ఇందులో కారానికి మనం పచ్చిమిర్చి వేసేసాము, కొద్దిగా వాసనకేమో మసాలాలు వేసాము. పుదీనా వాసన వస్తుంది చూడు. అవునండి. కెమెరాలు అన్నీ ముక్కు ఎగబిలుస్తున్నాయి. కమ్మటి వాసన వస్తుంది. స్టవ్ ఆపేసి నిమ్మరసం వేసుకుందాం. దీని రుచిని పెంచేది కూడా సాక్షాత్తు నిమ్మరసమే. ఓకే. ఓకే. ఒక నిమ్మకాయ వేసేస్తే సరిపోతుంది. గింజలు లేకుండా తీసేసి కలిపేసుకోవాలి. రెడీ. ఇప్పుడు దీన్ని అన్నంతో కలిపేసుకుందాం అంతే. కానీ చాలా త్వరగా అయిపోయే రెసిపీస్ కదా రమ్మగారు ఇవి. అంటే ఆలు ఒక పొయ్యి మీద, అన్నం ఒక పొయ్యి మీద పెట్టేసుకుంటే కొంచెం ఒకేసారి చేసేసుకునే విషయాలు ఇవన్నీ కూడా. ఆలు బియ్యము అంటే బియ్యము ఆలులు 2 కుక్కర్లో పెట్టేసామనుకో, అది దించి పక్కన పెట్టుకుంటాం, ఇది రెడీ చేసుకుంటాం అంతే. అవి ఇవి కలిపేసుకోవటమే, 10 నిమిషాల్లో అయిపోతుంది. రోజు ఏం కూర, ఫస్ట్ క్వశ్చన్ ఇదే లేవటంతోటే. అదే కదా. టిఫిన్లు కూడా అవ్వక ముందు వచ్చే ప్రశ్న ఇదే రమ్మగారు. మరి మీ ఇంట్లో ఎలా ఉంటుందేమో కానీ ఈ రోజు ఏం కూర అంటే చాలా మంది ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకుంటారు జయ. ఆఫీసులు ఉంటే తప్పదు కదా. ఆఫీసులు లేనప్పుడు, ఆఫీస్ లేకపోయినప్పుడు మనం బెండకాయ కూర చేయాలనుకో, అప్పటికప్పుడు తరుగుతూ కూర్చుంటే జిగురుగా ఉంటుంది. అవును. రాత్రే కడిగి ఆరబెట్టేసుకుని తరిగి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అవును. రమ్మగారు ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నారు కదా, దాదాపు ఎప్పటి నుంచి తిప్పుతున్నారు గెరిట మీరు? అటు ఇటుగా 30 ఏళ్ళు అవుతుంది. అమ్మో, 30 సంవత్సరాలా? అంతకంటే బాగా ఎక్కువ సంవత్సరాలు వంట చేసేవాళ్ళు లేరు బోల్డ్ మంది. ఇప్పుడు ఈ పని మాత్రం తప్పదు అని అనిపించిందా మీకు? చాలా ఫ్రీక్వెంట్గా అనిపిస్తుంది. ఎందుకు రమ్మగారు? వంట అంటే ఇప్పుడు అప్లాస్ తీసుకుంటున్నాం అనుకో జయ, ఎంత బాగుందో, ఎంతో బాగుంది. ఇప్పుడు మన ఇంట్లోనే ఉండేవాళ్ళు రోజు చెప్తారా మనకి? చెప్పరు, తినేస్తారు. గిన్నె ఖాళీ అయితే ఓ వీళ్ళకి నచ్చింది. చాలా రేర్గా ఇవాళ ఎదిరిపోయింది, కూర ఎదిరిపోయింది, సినిమాటిక్గా ఎవరిళ్లలోనూ జరగదు. నా వంట మెచ్చుకోరు లాంటి పదాలు అసలు చెప్పకూడదు. తినడమే దానికి సాక్ష్యం. గిన్నె మనం కూర వండాం, కూర అయిపోవాలి, చారు పెట్టాం, ఇంచుమించు అయిపోవాలి, అన్నం అయిపోవాలి.
పచ్చడి ఉందా, నెయ్యి వేసుకుంటాను అని అవతల వాళ్ళు అడిగితే ఫీలింగ్గా ఉన్నట్టు, మనం బాగా వండినట్టు. ఇప్పుడు అదే పని చేయగా కొంచెం చిరాకు వస్తుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చి అబ్బాయి కూర అదిరిపోయింది అలా అంటే మనకు పెద్ద ఉత్సాహంగా ఉంటుంది. అందుకని కొంచెం వారానికి 10 రోజులకి గెస్ట్లు వస్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. మీరు అట్లా ఫీల్ చేసుకుంటారా? అంటే మరి నాకు గెస్ట్లు కొంచెం ఎక్కువగానే ఉంటారు జయ, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. కాకపోతే నేనేం కొత్త రకాలు అవి చెయ్యరు, కొంచెం పాతకాలపు వంటే, చిన్న మార్పులు. ఇప్పుడు ఈ పుదీనా రైస్ ఉందా, ఇందులో ఇది వేయటం, ఆలు వేయటం. ఇప్పుడు మనం టమాటా రైస్ చేసుకుంటామా, అందులో కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేయటం, అందులో స్ప్రౌట్స్ యాడ్ చేయడం, అట్లా ఏదైనా చిన్న మార్పులు. లేకపోతే మామూలుగా మొనాటనస్గా ఒకే రకంగా ఉంటే బెండకాయ కూరలు వాటిలలో ఏం మార్పులు చేస్తాము, అవి అలాగే నడుస్తూ ఉంటాయి మొనాటనీతో. అప్పుడు కొంచెం విసుకొస్తుంది, ఎప్పుడు ఇవే కూరలు. ఎట్లా రమ్మగారు అంటే కొత్తవి కానీ పాతవి కానీ ఎలా మీరు రీకలెక్ట్ చేసుకుంటారు? పాతవైతే అక్క వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటున్నాను నేను, అట్లా ఏం లేదా? అక్క వాళ్ళ దగ్గర నుంచి అడుగుతాను. నాకు నా ఫేవరెట్ పుస్తకం ఒకటి ఉంది, వంటలు పిండి వంటలు. పుస్తకాలేనా? అక్కడ కూడా పుస్తకాలే. మాలతీ చంద్రు గారి వంటలు పిండి వంటలు. నేను చాలా పుస్తకాలు కొంటాను జయ. కుకరీ బుక్స్ కూడా నా దగ్గర కనీసం ఒక 20-25 పుస్తకాలు ఉన్నాయి. కానీ ఆల్ టైమ్ ఫేవరెట్ మాలతీ చంద్రురే. ఆ పుస్తకం చదువుతుంటే మన పెద్దక్కయ్య మన పక్కన కూర్చుని ఎలా చేయాలో చెప్తున్నట్టు. ఇప్పుడు నేను చెప్తే నువ్వేమంటావు, వంట కూడా భలే చెప్పారట, అలా చెప్తారు. చూడండి, మన బౌల్లో వేసేసుకుందాం. ఓకే. ఇదిగో జయ, గుమగుమలాడే పుదీనా రైస్. కంటికి బాగుంది, ముక్కుకి ఇంకా బాగుంది రమ్మగారు. ఎరో మా అబ్బా, పుదీనా అంటేనే ఒక్క ఆకు ఇట్లా మనం తుంచితేనే మంచి వాసన వస్తుంది. అలాంటిది మీరు ఉట్టిగా మొత్తానికి పుదీనాతో రైస్ చేశారు, చాలా బాగుంది. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక కావాలంటే కాసిన జీడిపప్పులు కొంచెం నేతిలో వేయించి దాని మీద వేసుకోవచ్చు. తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ జీడిపప్పులు కూడా తగులుతుంటాయి ఆలుతో పాటు, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఏదైనా మన క్రియేటివిటీని యాడ్ చేయటమే, అంతే కదా రమ్మగారు. కొత్త రెసిపీలు వచ్చేస్తాయి. అంతే. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది రమ్మగారు. తినే మరి ఎందుకు ఆలస్యం. అదే. కానీ ఇదిగోండి, ఆల్రెడీ తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నాను. మీరు ఇలా వంటలు చేసి ఈ షోలో నేనుంటే, అందుకే జీడిపప్పు లేలా నీకోసం. ఆలు వచ్చింది, ఎక్సలెంట్ అండి. అంతే. ఇప్పుడు ఇది హాఫ్ బౌల్ మనం బాక్స్లో పెట్టుకెళ్తే పూర్తి అన్నం తిన్న మనకి సంతృప్తి వచ్చేస్తుంది. ఈ టోటల్ రెసిపీలో స్పెషల్ ఏంటంటే ఆలుని రమ్మగారు, మీరు అన్నట్లుగా చాలా బాగుందండి. ట్రై చేసి చూడండి మరి. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జయ. సో ఉడికించిన ఆలుతో పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. నేను ముందే చెప్పాను కదా మీ అందరికీ. సో మనసు పెట్టి మనం ఇష్టంగా తయారు చేసామనుకోండి, తినేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, దానితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు మన కుటుంబ సభ్యులంతా. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.